సీజన్ కాని సీజన్లో చలిలో కూర్చుని మామిడి పండు జ్యూస్ తాగుతున్నారా? భగభగమండే మే నెలలో కాలీఫ్లవర్ కూర తింటున్నారా? సూపర్ మార్కెట్ పుణ్యమా అని మనకు అన్ని కాలాల్లో దొరుకుతున్నాయి. కాని మన శరీరం మాత్రం లోపల కూర్చుని ఏంట్రా ఈ చిత్రహింస, బయట చలి చంపుతుంటే నువ్వు మామిడి పండు తింటావేంటి అని లబోదిబోమంటుంది. ఈ కన్ఫ్యూజనే మన పాలిట శాపం. ఆయుర్వేదం చెప్పే ఒక అద్భుతమైన, మనం పూర్తిగా మర్చిపోయిన సీక్రెట్ ఋతుచర్య. సింపుల్ గా చెప్పాలంటే సీజన్ కి తగ్గట్టు బ్రతకడం. మన శరీరం ఒక స్మార్ట్ సాఫ్ట్వేర్ అనుకుంటే ప్రకృతి అనేది దాని ఆపరేటింగ్ సిస్టమ్. బయట వాతావరణం మారినప్పుడు మన శరీరంలోని దోషాలు వాత, పిత్త, కఫ కూడా మారుతుంటాయి. ఉదాహరణకు వర్షాకాలంలో మన జీర్ణశక్తి సహజంగానే బలహీనంగా ఉంటుంది. ఆ టైంలో మనం తేలికగా అరిగే ఆహారం తినాలి. కానీ మనం ఏం చేస్తాం? బయట వాన పడుతుంటే వేడివేడి బజ్జీలు, పకోడీలు లాగించేస్తాం. పాపం ఆ కడుపు వాటిని అరిగించలేక నానా తంటాలు పడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా మనం జీవించినప్పుడు మన శరీరంలోని కణాలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. వాటి సహజమైన పనితీరు దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరితో పోరాడాలి? బయటి వైరస్తోనా లేక ఈ అకాలంలో తిన్న ఆహారంతోనా అని దానికి అర్థం కాదు. ఈ దీర్ఘకాలిక గందరగోళమే శరీరంలో వాపు పెంచి కణాల DNA దెబ్బతినడానికి, చివరికి క్యాన్సర్ కణాలు పుట్టడానికి ఒక అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీ సూపర్ పవర్ ని వాడండి. ఆ సీజన్లో మీ చుట్టుపక్కల పండే పండ్లు, కూరగాయలు మాత్రమే తినండి. మీ బాడీ సాఫ్ట్వేర్ ని ప్రకృతితో సింక్ చేయండి. యాప్ అప్డేట్ చేసినంత ఈజీ. మీ శరీరం మీకు థ్యాంక్స్ చెప్తుంది.